వెల్కమ్ టు లైఫ్ అండ్ స్టైల్. మనందరికీ తెలిసిన సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్. దీని ద్వారా ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో అన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అందుకే మన పోలీసులు ఫేస్బుక్ మేనేజ్మెంట్ని సంప్రదించి దీంట్లో కొన్ని మార్పులు చేయాలనుకుంటున్నారట. సరే, ఈ విషయం కాస్త పక్కన పెట్టి మన లైఫ్ అండ్ స్టైల్ స్టార్ట్ చేసేద్దాం. మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు రిలీఫ్ అవ్వడానికి వినేది మ్యూజిక్. మరి ఈ పాటలు వినడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? వెస్టర్న్ అయినా క్లాసికల్ అయినా ఈ సంగీతాన్ని నేర్చుకోవడం అంత ఈజీ కాదు. మరి ఇంత చిన్న ఏజ్లో ఇంత అద్భుతంగా పాడుతున్న ఈ లిటిల్ సింగర్స్ని చూసేద్దాం. సరిగమ పదని స్వరాలే మది పాడే జనన జనన లయగతిలో తనువాడే స్వరతాళ సంగమమీ గీతము హృదయాల రవళించు సంగీతము సదమనిదమరిస సరిగమ పదని స్వరాలే మది పాడే జనన జనన లయగతిలో తనువాడే. సంగీతం భగవంతుడు ప్రాణికోటికి ఇచ్చినటువంటి ఒక వరం. మరి ఈ రోజుల్లో ఎన్నో పనుల ఒత్తిడి, అటు చదువుకునే పిల్లల దగ్గర నుంచి అందరికి కూడా పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ దినచర్యల్లో ఎంతో ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని తట్టుకొని మళ్ళీ మానసిక ప్రశాంతత కలగాలంటే మరి ఏ షాప్లో కూడా, ఏ మెడికల్ షాప్లో దానికి ఒత్తిడికి, ఆ స్ట్రెస్కి మందు లేదు. కానీ భగవంతుడే మనకు ఆ మందు ఇచ్చాడు, అదే సంగీతం. సంగీతం పాడినా విన్నా మనకి మానసిక ఒత్తిడి తగ్గిపోయి ప్రశాంతత కలుగుతుంది, ఒక మధురానుభూతి మనకు కలుగుతుంది. సంగీతంలో మరి ప్రతి మనిషి కూడా సంగీతం నేర్చుకోవచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు, సంగీతాన్ని నేర్చుకోవచ్చు, వినొచ్చు, ఆస్వాదించవచ్చు. కానీ పాడడం అనేది, అంటే గాత్ర సంగీతం, వోకల్ సింగింగ్ అనేది బై బర్త్, పుట్టుకతోనే రావాలి. అది బార్న్ స్కిల్ అనమాట. అది భగవంతుడు మనకి ఇచ్చేటువంటి స్కిల్, అది పుట్టుకతోనే వచ్చే స్కిల్. అయితే ప్రతి మనిషికి ఏదో ఒక స్కిల్ ఉంటుంది. పుట్టిన ప్రతి బిడ్డకి ఏదో ఒక స్కిల్ ఉంటుంది. అది సంగీతంలోనే ఉండొచ్చు, నాట్యంలో ఉండొచ్చు, చిత్రలేఖనంలో ఉండొచ్చు, ఆటల్లో ఉండొచ్చు, దేంట్లోనే ఉండొచ్చు స్కిల్. రకరకాల స్కిల్స్, రకరకాల ప్రతిభలు ఉంటాయి. పుట్టుకతోనే బార్న్ స్కిల్స్ ఉంటాయి. అందులో నాకు తెలిసి, నేను చూసినంత వరకు అప్రాక్సిమేట్గా ఒక 3% ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ ది స్కిల్. అంటే మ్యూజికల్లీ గిఫ్టెడ్ వాయిస్ ఉన్నవాళ్ళు ఒక 3% అటు ఇటుగా ఉంటారు. మరి పుట్టుకతోనే ఈ శృత్వంగా చక్కగా శృతిలో పాడగలిగే ఆ స్కిల్ ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు దాన్ని గుర్తించి, వాళ్ళ పిల్లలు చిన్నప్పుడు, ఇప్పుడు పిల్లలు ఇంకా చాలా ఫాస్ట్, ఎందుకంటే టీవీలు చాలా, మనకి అనేక ఛానల్స్ ఉన్నాయి, సినిమాలు, అనేక మాధ్యమాల ద్వారా ప్రతిరోజు సంగీతం వింటున్నారు. కడుపులో ఉన్నప్పటి నుంచే వింటున్నారు పిల్లలు. సో పుట్టినప్పటి నుంచే అన్ని ఛానల్స్లో వచ్చే పాటలు కానీ, బయట కానీ అనేక డివైసెస్లో ఉండే పాటలు కానీ వింటున్నారు. ఆ చిన్న పిల్లలు చక్కగా శృతంగా పాడేస్తారు. ఏదైనా బాగా విన్న పాట, సినిమా పాట కానీ, ఏదైనా పాపులర్ సాంగ్ కానీ విని చిన్నప్పుడే పాడుతుంటారు. ఆ పాడుతున్నప్పుడు మనం గమనించవచ్చు వాళ్ళు శృతిలో పాడుతున్నారా లేదా అని. ఒకవేళ చక్కగా శృతిలో పాడుతున్నారు అనుకున్న తల్లిదండ్రులు చక్కగా ఎవరైనా సంగీత గురువుల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ వాయిస్ కనుక వినిపిస్తే వాళ్ళకి పుట్టుకతోనే ఆ శృత్వమైనటువంటి గాత్రం ఉందా లేదా వాళ్ళు చెప్తారు. ఒకవేళ పుట్టుకతోనే వాళ్ళ గానంలో శృతి కనుక ఉంటే వాళ్ళని చక్కగా శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇప్పించి, ఒక సరైన మార్గంలో సరైన గురువు దగ్గర కనుక నేర్పించి, మరి వాళ్ళకి సరైన గైడెన్స్ కనుక ఉంటే వాళ్ళు చాలా పెద్ద ప్రొఫెషనల్ సింగర్స్ అవుతారు. మరి తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లల్లో ఏ స్కిల్ ఉందో చూడండి. ఈ పుట్టుకతోనే సింగింగ్, శృత్వమైన గాత్రం ఉంటేనే మనం వాళ్ళకి వోకల్ నేర్పించాలి. లేదంటే వాళ్ళకి సంగీతం నేర్పించవచ్చు. ఏదైనా గిటార్ కానీ,
పియానో కానీ, వయలిన్ కానీ, తబలా కానీ, జాజ్ డ్రమ్స్ కానీ, ఇలా ఏదైనా ఇన్స్ట్రుమెంట్ నేర్పించవచ్చు. కానీ పాడడం అనేది పుట్టుకతోనే వాళ్ళకి శృతమైన వాయిసెస్ ఉన్న వాళ్ళని మాత్రమే తల్లిదండ్రులు గుర్తించి చక్కని గురువుల దగ్గర తీసుకెళ్ళి నేర్పిస్తే వాళ్ళు చాలా మంచి సింగర్స్ అవుతారు. ఇది నేను చాలా రోజుల నుంచి పిల్లలకు నేర్పిస్తున్న ఒక చిన్న పాటి ఒక టీచర్గా నేను గమనించిన విషయాలు మీకు చెప్తున్నాను. चले आना प्रभु जी चले आना, ओ चले आना प्रभु जी चले आना. 1 2 स्टार्ट. कभी राम रूप में आना, ओ कभी राम रूप में आना. దీన్ని ఏమంటారు? భజన్ అంటారు. భజన్ అంటే ఒకళ్ళు పాడితే అందరు గ్రూప్ అంతా రిపీట్ చేస్తుంటారు. మామూలు పాట ఒక సింగరే పాడతాడు, అందరు వింటుంటారు. భజన అంటే ఒక సింగర్ పాడుతూ అక్కడ కూర్చున్న వాళ్ళందరితో కూడా రిపీట్ చేస్తూ పాడిస్తాడు. మీరు ఇప్పుడు నేర్చుకున్నారు, పాడారు కదా, దీంట్లో శృతి పర్ఫెక్ట్గా శృతిలో పాడాలి. ట్యూన్, ఆ పాట యొక్క స్వర రచన అంటారు. ట్యూన్ ఆఫ్ ద సాంగ్, అది కరెక్ట్గా పాడాలి. ఎక్కడ గమకాలు ఉన్నాయి అక్కడ కరెక్ట్గా పాడాలి, కరెక్ట్ తాళంలో పాడాలి, కరెక్ట్ టెంపోలో పాడాలి. ఆన్ ది బీట్, బిఫోర్ బీట్, ఆఫ్టర్ బీట్ తెలుసుకొని పాడాలి. కభీ కృష్ణ రూప్ మే ఆనా, ఓ కభీ కృష్ణ రూప్ మే ఆనా, రాధా సాథ్ లేకే, राधा साथ लेके मुरली हाथ लेके चले आना प्रभु जी चले आना, चले आना प्रभु जी चले आना, चले आना प्रभु जी चले आना, ओ चले आना प्रभु जी चले आना. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ 1998లోనే నేను ఈ అకాడమీ స్టార్ట్ చేశాను. 1999లో పద్మభూషణ్ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి సువర్ణ హస్తాల మీద ప్రారంభోత్సవం చేశాము ఈ అకాడమీని. ఈ అకాడమీ స్థాపించడంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ప్రొఫెషనల్ సింగర్స్ని తయారు చేయడం. మనకి అప్పుడే సినిమా ఇండస్ట్రీ మన తెలుగు రాష్ట్రానికి వచ్చింది. అప్పుడప్పుడే ఇక్కడ మెల్లిమెల్లిగా డెవలప్ అవుతుంది. ఆ పరిస్థితుల్లో మరి సినిమా అన్ని శాఖలు ఇక్కడ అవుతున్నాయి, కానీ సంగీత శాఖ ఇంకా చెన్నైలోనే ఉండేది. ఎందుకంటే ఇక్కడ సినిమాటిక్గా పాడే, సినిమాకి కావాల్సినటువంటి గాత్రాలు ఏదైతే పాటలు పాడేవాళ్ళో వాళ్ళ కొరత ఒకటి ఉండేదనేది అప్పటి ప్రాబ్లం. అప్పటికే నేను పాడుతా తీయగానే ఒక అద్భుతమైన కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం గారి సమర్పణలో మేమందరం కూడా వెలుగులోకి వచ్చాం. మిగతా గాయని గాయకులు, బాలుగారి తర్వాత గాయని గాయకులందరం ఆ కార్యక్రమం ద్వారా మమ్మల్ని వెలుగులోకి తీసుకొచ్చారు. తర్వాత నేను కొన్ని సినిమాలకి అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. కొన్ని సినిమాలలో పాడడం జరిగింది. కొన్ని సీరియల్స్కి నేను మ్యూజిక్ డైరెక్టర్, పాడడము, చాలా ఆల్బమ్స్ నేను చేయడము, ఈ ఎక్స్పీరియన్స్ అంతా నాకుంది. అటు రియాలిటీ షోస్, అటు స్టేజ్ షోస్ కూడా పాడేవాళ్ళం మేము. చాలా ద మ్యూజిక్ గ్రూప్ అని మాకు ఆర్కెస్ట్రా ఉండేది. అటు స్టేజ్ షోస్, ఇటు సినిమాలకి, ఇటు రియాలిటీ షోస్కి ఏం కావాలో నాకు తెలుసు. నేను ఆల్ సెయింట్స్ హై స్కూల్ అనే స్కూల్లో నేను మ్యూజిక్ టీచర్గా పనిచేసేవాడిని. డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి నేను నా మనసులో మాట చెప్పాను, సార్ మనమే ఎందుకు తయారు చేయకూడదు ప్రొఫెషనల్ సింగర్స్ని, నేను తయారు చేస్తాను మీ ఆశీస్సులతో అంటే ఆయన ప్రోత్సాహంతో LMA లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ స్థాపించి శృత్వమైన వాయిసెస్ ఉన్నటువంటి పిల్లలు, అంటే మ్యూజికల్లీ గిఫ్టెడ్ వాయిసెస్ ఉన్నటువంటి పిల్లలందరినీ నేను డిఫరెంట్ ఆడిషన్స్ పెట్టి నేను వాళ్ళని ఒక చోటికి చేర్చి వాళ్ళకి ఒక ప్రొఫెషనల్ సింగింగ్ ఎలా చేయాలి అంటే, ఇటు క్లాసికల్ నేర్చుకుంటున్న వాళ్ళు ఒక లైట్ మ్యూజిక్, ఒక సినిమా పాట ఎలా పాడాలి, దాంట్లో ఉండే డిక్షన్ ఏంటి, దాంట్లో ఉండే టెక్నిక్స్ ఏంటి, చాలా టెక్నిక్స్ ఉంటాయి ఒక పాట పాడడానికి. శృతి, లయ, భాషా, భావం ఇవన్నీ అన్నిట్లో ఉంటాయి. కానీ ఇంకా మనం ఒక సినిమా పాట పాడడానికి కావాల్సిన టెక్నిక్స్ ఇంకా చాలా ఉంటాయి. ఏంటంటే చక్కని క్రిస్టల్ డిక్షన్ ఉండాలి, తర్వాత బ్రెత్ మేనేజ్మెంట్ ఉండాలి, ఆ ఎక్స్ప్రెషన్స్, డైనమిక్స్, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి విషయాలు. ఇవన్నీ కూడా నేను నేర్పిస్తూ వాళ్ళకి సినిమా పాటలు పాడడానికి, ఒక లైట్ మ్యూజిక్ పాడడానికి కావాల్సిన రాగాలు నేర్పిస్తూ, తర్వాత అన్ని బ్రాంచెస్ అందులో ఉండేటువంటి న్యూయాన్సెస్, లోతులని
వాళ్ళకి నేర్పిస్తూ ఒక క్రూడ్ లెవెల్ నుంచి ఒక ప్రొఫెషనల్ లెవెల్కి ఎలా పాడాలి, అంటే ఒక స్టేజ్ మీద అయితే ఎలా పాడాలి, ఒక రియాలిటీ షోస్కి అయితే ఎలా నేర్చుకొని ఎలా ప్రిపేర్ అయ్యి ఎలా పాడాలి, ఒక స్టూడియోలో అయితే ఎలా పాడాలి, తర్వాత పాట మీద నోటేషన్ ఎలా రాసుకోవాలి, ఆ పాట మీద ఎక్స్ప్రెషన్ ఎలా ఇచ్చి పాడాలి, తర్వాత ఎలాంటి డిక్షన్తో పాడాలి, ఇవన్నీ కూడా నేను నేర్పిస్తూ పిల్లల్ని ఒక ప్రొఫెషనల్ సింగర్స్గా తయారు చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను. నాకు రాందంతా మా గురువుల దగ్గర నేర్చుకుంటూ అలాగే నేను నేర్పిస్తున్నాను. This is the way you have to learn these kind of songs. ఇవి ఎంత క్లాసిక్ సాంగ్స్ అంటే ఇష్టం వచ్చినట్టు నేర్చుకోకూడదు ర్యాండమ్గా. అందులో ఏం పాడారు, నోట్స్ ఏంటి, స్వరాలేంటి, అనుస్వరాలేంటి, ఎక్కడ నొక్కారు, ఎక్కడ గ్లైడ్ చేశారు, ఎక్కడ గమకం ఉంది అనేది మొత్తం నేర్చుకోవాలి. ఇది మా పాట కాదు, ఇది ఫిమేల్ సాంగ్ ఇది. కానీ నేను వింటాను, బాగా పాటలు వింటాను, పిచ్చి పిచ్చిగా వింటాను పాట. లిటిల్ మిషన్స్ అకాడమీలో నేను నేర్పించడమే కాకుండా నిష్ణాతులైన వాళ్ళందరినీ తీసుకొచ్చి అప్పుడప్పుడు సెమినార్స్, వర్క్షాప్స్ అవన్నీ కూడా చేయిస్తున్నాను. వాళ్ళ సలహాలు అవన్నీ కూడా పిల్లలకు అందిస్తున్నాను. తర్వాత నేను నేర్పించి తయారు చేసిన పిల్లలందరినీ అనేక ఛానల్స్ వారు వాళ్ళ సంగీత కార్యక్రమాల్లో వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి పాడిస్తున్నారు. అనేక రియాలిటీ షోస్లో పాడిస్తున్నారు. తర్వాత సినిమా రంగంలో అనేక మంది సంగీత దర్శకులు, నిర్మాతలు వాళ్ళు కూడా నేను నేర్పించిన పిల్లలకి ఛాన్స్ ఇచ్చి ఈరోజు చాలామంది పిల్లల్ని వెలుగులోకి తీసుకురావడానికి వాళ్ళ తోడ్పాటు కూడా మనకి ఇచ్చారు. అలాగే మన భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, అలాగే యూకేలో, ఇంకా వేరే కంట్రీస్లో జరిగే తెలుగు కాన్ఫరెన్సెస్లో కూడా జరిగే సంగీత కార్యక్రమాల్లో కూడా నేను తర్ఫీదు ఇచ్చినటువంటి LMA పిల్లలు ఇప్పుడు ప్రొఫెషనల్స్ అయిపోయి ప్లేబ్యాక్ సింగర్స్ అయ్యి వాళ్ళు పాడడం జరుగుతోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా జరిగే అన్ని సంగీత కార్యక్రమాల్లో మా అకాడమీ పిల్లలు పాడి మంచి పేరు తెచ్చుకుంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులకి, నా సంస్థకి, నాకు మంచి పేరు తెస్తున్నారు. ఇది 16 ఏళ్ల నుంచి మేము చేస్తున్నాము. దేవుడి దయ వల్ల ఇది నాన్ కమర్షియల్గా చేస్తున్నాము. ఎవరి దగ్గర మేము ఫీజు తీసుకోము. ఇక్కడ ఇండియాలో ఎవరి దగ్గర ఒక పైసా కానీ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వస్తువులు కానీ ఏం తీసుకోము. ఇది కంప్లీట్గా ఉచితంగా మేము నేర్పిస్తాము. ఒక గోల్ పెట్టుకొని ఒక మంచి గాయకుల్ని, మంచి హ్యూమన్ బీయింగ్స్ని ఈ సమాజానికి అందించాలి, మంచి భారతీయ పౌరుల్ని అందించాలనే ఒక తపనతో మన సంగీతము, మన భాష, మన సాంప్రదాయము, మానవత్వము, ఇవన్నీ కూడా మన భారతీయత ఇవన్నీ నేర్పిస్తూ ఇక్కడ LMAలో పిల్లల్ని తయారు చేస్తున్నాము. వాళ్ళ తల్లిదండ్రుల సహకారంతో, అలాగే అనేక మంది పెద్దల సహకారంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మ్యూజిక్ లవర్స్ అందరి హెల్ప్తో ఒక కార్పస్ ఫండ్ మేము చేసుకున్నాము. ఆ కార్పస్ ఫండ్తో మేము ఇక్కడ ఆంధ్ర మహిళా సభ కాలేజీలో ఇక్కడ ఒక హాల్ రెంట్కి తీసుకొని ఈ కార్యక్రమాలను నడిపిస్తున్నాము. ఇక మా గోలు తొందరగా మా సొంత భవనం ఒకటి కట్టుకుందామని మేము ప్రయత్నిస్తున్నాము. మీ అందరి ఆశీస్సులు ఉంటే తప్పకుండా మా లిటిల్ మిషన్స్ అకాడమీ సొంత భవనం కట్టుకొని అందులో ఒక క్లాస్ రూమ్, ఒక లైబ్రరీ, ఆర్కైవ్స్ ఇలాంటివన్నీ డెవలప్ చేసి మన సంగీత సంపదని, మన భాషని పదిలపరిచి తర్వాత తరాల వాళ్ళకి అందించి మంచి గాయకులనే కాకుండా మంచి మానవుల్ని తయారు చేసే ఉద్దేశంతో మీ అందరి ఆశీస్సులతో ఇలా ముందుకెళ్తున్నాము. ఈ మధ్య కాలంలో మామూలు పిల్లలే కాకుండా ఆర్ఫనేజెస్, స్ట్రీట్ చిల్డ్రన్, బ్లైండ్ చిల్డ్రన్, అలా లేబర్ వాళ్ళ చిల్డ్రన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళల్లో మ్యూజికల్లీ గిఫ్టెడ్ ఉన్న పిల్లలందరినీ ఆడిషన్ చేసి ఎంపిక చేసుకొని వాళ్ళకు కూడా ఉచితంగా నేర్పించడమే కాకుండా వాళ్ళకి కావాల్సిన మ్యూజిక్ మెటీరియల్, అలాగే కొంతమందికి వాళ్ళ స్కూల్స్, కాలేజీలో చేరడానికి కావాల్సిన ఫీజులు కూడా మీ అందరి సహకారంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డోనర్స్, కళా అభిమానులు, కళా పోషకుల సహాయంతో ఇవన్నీ మేము చేయగలుగుతున్నాం. ఇప్పటివరకు మాకు సహకరించినటువంటి మీ అందరికీ నా 2 చేతులతో నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక
లిటిల్ మిషన్స్ అకాడమీ సొంత భవనం నిర్మించుకోవడానికి ఒక 2 కోట్ల రూపాయలు అవసరం. దాంతో ఇక్కడ ఆ భవనం నిర్మించి మేము నిరంతరం నాకు ఊపిరినంత వరకు నేను సంగీతం, మన భారతీయ సంగీతం, మన పాటలు, మన బాలగీతాలు, మన జానపద గీతాలు అనేవి అన్నీ అందరికీ నేర్పించి, ఇక్కడ లిటిల్ మిషన్స్ అకాడమీలో ఉండే వాళ్ళందరూ మంచి మనుషులు. ఇక్కడ కుల మత వర్గం ఏ భేదాలు లేకుండా చక్కగా ప్రతి వాళ్ళు అందరూ కూడా ఇక్కడ కూర్చొని ఒకే గొంతుతో మిలే సుర్ మేరా తుమ్హారా అని, తో సుర్ బనే హమారా అని అందరం కలిసి ఒకే గొంతుతో ఒకే కుటుంబంలాగా మేము ఇక్కడ ఈ లిటిల్ మిషన్స్ అకాడమీలో నేర్చుకుంటూ, ఈ నేర్చుకున్న పిల్లలందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి వాళ్ళ పాటల పరిమళాల్ని అందరికీ అందిస్తూ అందరినీ సంతోషపెడుతున్నారు. కాబట్టి మమ్మల్ని ఆశీర్వదిస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు. నమస్కారం. ఇప్పుడు లైఫ్ అండ్ స్టైల్లో చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ అండ్ స్టైల్. హైదరాబాద్ని విజిట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చూసే ప్లేస్ చార్మినార్. మన హైదరాబాద్ నగరం 400 సంవత్సరాల చరిత్ర కలిగినది. మన హైదరాబాద్లోనే మోస్ట్ పాపులర్ హిస్టారికల్ ప్లేస్ చార్మినార్. దీన్ని 1591లో మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ప్రకారం కట్టించారట. ఇప్పుడు ఈ చార్మినార్ అండ్ దాని హిస్టరీ గురించి చిన్న స్టోరీ చూసేయండి. హైదరాబాద్లోని అతి ముఖ్యమైన చారిత్రక కట్టడాల్లో ఒకటి చార్మినార్. హైదరాబాద్ అంటే మొదటిగా గుర్తొచ్చేది చార్మినారే. ఇది ఇండియాలోనే టాప్ 10 హిస్టారికల్ ప్లేసెస్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. కుతుబ్ షాహీ వంశంలో 5వ సుల్తాన్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో చార్మినార్ను నిర్మించాడు. కుతుబ్ షా చార్మినార్ నిర్మించడానికి గల కారణాలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తారు. కుతుబ్ షా తన భార్య బాగ్మతి గుర్తుగా చార్మినార్ను నిర్మించాడని కొందరు, ప్లేగు వ్యాధి వల్ల ధ్వంసమవుతున్న నగరాన్ని కాపాడమని అల్లాని ప్రార్థించిన ప్రదేశంలోనే ఇలా చార్మినార్ అనే ఒక పవిత్ర కట్టడాన్ని నిర్మించారని మరికొందరు నమ్ముతున్నారు. 16వ శతాబ్దంలో గోల్కొండ నుంచి హైదరాబాద్కి రాజధానిని మార్చిన తర్వాత మొహమ్మద్ కులీ కుతుబ్ షా చార్మినార్ను నిర్మించారు. ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ప్రకారం 48.7 మీటర్ల ఎత్తుతో 4 మినార్లతో నిర్మించారు. చార్మినార్ నిర్మాణం మొత్తం గ్రానైట్, సున్నపు రాయి మరియు పాలరాయితో చేయబడింది. ఒక్కొక్క మినార్ 56 మీటర్ల పొడవు కలిగి 2 బాల్కనీస్ ని కలిగి ఉంటుంది. చార్మినార్లో పై అంతస్తుకు చేరుకోవడానికి 149 మెలికలు తిరిగిన మెట్లుంటాయి. చార్మినార్ నుండి గోల్కొండకు చేరుకోవడానికి ఒక రహస్య సొరంగ మార్గం ఉందని చెప్తారు. కానీ ఇప్పటి వరకు అలాంటి సొరంగ మార్గం ఏది కనిపెట్టలేదు. చార్మినార్
చార్మినార్ను నిర్మించిన కులీ కుతుబ్ షా దీనికి పడమర వైపున మక్కా మసీద్ను కూడా నిర్మించాడు. ముస్లింలకు అతి పవిత్ర స్థలమైన మక్కా నుండి తీసుకొచ్చిన ఇటుకలతో ఈ మసీద్ యొక్క సెంట్రల్ ఆర్చ్ను నిర్మించారు. అందుకే ఈ మసీద్కి మక్కా మసీద్ అనే పేరు వచ్చింది. మొత్తం 8,000 మంది వర్కర్స్ ఈ మసీద్ను నిర్మించడానికి పనిచేశారు. స్వయంగా కులీ కుతుబ్ షా ఈ మసీద్కి శంకుస్థాపన చేశారు. తర్వాత మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు దీని నిర్మాణాన్ని పూర్తి చేశాడు. ఈ మసీద్ యొక్క మెయిన్ హాల్ 75 అడుగుల ఎత్తు, 22 అడుగుల వెడల్పుతో ఒకేసారి 10,000 మంది ప్రార్థన చేసుకోవడానికి వీలుగా నిర్మించబడింది. చార్మినార్కి ఉన్న 4 మినార్లలో ఓవైపు భాగ్యలక్ష్మి ఆలయం ఉంటుంది. అదే పిల్లర్కు మరోవైపు దర్గా కూడా ఉంటుంది. ఇది మత సామరస్యానికి ప్రతీకగా చెప్పుకుంటారు. గత కొన్ని సంవత్సరాలుగా చార్మినార్ వద్ద హిందూ ముస్లింలు ఎవరి సాంప్రదాయాలకు వారు విలువనిస్తూ జీవనం సాగిస్తున్నారు. చార్మినార్ మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాలు చాలా సెన్సిటివ్ అంటారు. కానీ షాపింగ్కి చార్మినార్ ఎంత ఫేమస్సో మనందరికీ తెలుసు కదా. అందులోనూ అక్కడ దొరికే గాజులు, రకరకాల కలర్స్, రకరకాల డిజైన్స్లో గాజులు దొరుకుతాయి. అలానే ఇక్కడ జర్దోసి వర్క్ కూడా చాలా ఫేమస్. ఇప్పుడు చార్మినార్ షాపింగ్పై చిన్న స్టోరీ చూసేయండి. షాపింగ్కి చార్మినార్ ఎంత ఫేమస్ అనేది అందరికీ తెలిసిందే. చార్మినార్కు 4 వైపులా ఉన్న 4 మెయిన్ రోడ్స్లో ఒకవైపు లాడ్ బజార్ లేదా చుడీ బజార్ అని పిలువబడే మార్కెట్ ఉంది. ఇది హైదరాబాద్లోనే గాజులకి ఓల్డ్ మరియు పాపులర్ మార్కెట్. ఈ మార్కెట్లో 1 కిలోమీటర్ దూరం వరకు ఉన్న షాప్స్లో రకరకాల గాజులు, పెళ్లికి సంబంధించిన ఇతర వస్తువులు, శారీస్ అన్నీ లభిస్తాయి. లాడ్ బజార్ గాజులకి, ముత్యాలకి, వెండి నగలకి నిజాం పరిపాలన కాలం నుండే ప్రసిద్ధి. ఇక్కడ నిర్మల్, కలంకారీ పెయింటింగ్స్, హ్యాండ్లూమ్ శారీస్, ఇతర డిజైనర్ శారీస్ కూడా లభిస్తాయి. ఈ వీధి మొత్తంలో గాజుల దుకాణాలు, వుడెన్ బాల్కనీస్తో ఉన్న పాత బిల్డింగ్స్ కనిపిస్తాయి. హైదరాబాద్ని విజిట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ చార్మినార్ దగ్గర షాపింగ్ ఖచ్చితంగా చేస్తారు. చార్మినార్ దగ్గర ఫేమస్ అయిన మరో విషయం ఏంటంటే జర్దోజీ వర్క్. చుడిదార్స్ పైన, శారీస్ పైన ఆడవాళ్ళు ఎంతో ఇష్టపడే ఈ వర్క్ ఇక్కడే చేస్తారు. రాళ్లతో పొదిగిన అందమైన మట్టి గాజులు కూడా ఇక్కడ లభిస్తాయి. చార్మినార్ దగ్గర మరో ఫేమస్ మార్కెట్ మదీనా మార్కెట్. ఇక్కడ కర్ణాటక, మహారాష్ట్ర నుండి తెచ్చిన వస్త్రాలు హోల్సేల్ రేట్లకే అమ్ముతారు. రంజాన్ సీజన్లో ఇక్కడ నైట్ బజార్ కూడా పెడతారు. ఎంత పెద్ద పెద్ద మాల్స్కి వెళ్ళినా, డిజైనర్ వేర్ బొటిక్స్కి వెళ్ళినా ఒక్కసారి రంజాన్ టైంలో చార్మినార్ దగ్గర షాపింగ్ చేశారంటే ఆ షాపింగ్లో ఉండే మస్తీ మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఓల్డ్ సిటీలోని ఏ హోటల్లో అయినా సరే బిర్యానీ గుమగుమలాడుతుంది. రంజాన్ టైంలో మాత్రమే దొరికే హలీం ఇక్కడ సంవత్సరం మొత్తం అందుబాటులో ఉంటుంది. రకరకాల జుమ్కీలు, ఇయర్ హ్యాంగింగ్స్ కొనాలనుకుంటే చార్మినార్ మీకు బెస్ట్ ప్లేస్. ఇక్కడి స్ట్రీట్ వెండర్స్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి చెందిన ట్రైబల్ ఉమెన్ చార్మినార్ స్ట్రీట్ షాపింగ్లో రకరకాల రోల్ గోల్డ్ జ్యువెలరీ అమ్ముతుంటారు. అత్తరు, స్వచ్ఛమైన సుగంధ ద్రవ్యాల నుండి తీసిన పర్ఫ్యూమ్, ఇది కూడా చార్మినార్ మార్కెట్లో చాలా ఫేమస్. ఫ్రాన్స్ నుండి, ఇతర దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకున్న అత్తరు కూడా ఇక్కడ అమ్ముతారు. జాస్మిన్, లిల్లీ, రోజ్ ఇలా రకరకాల పూల నుండి తయారు చేసిన ఈ అత్తరు అన్ని బాడీ డియోస్ కంటే కూడా చాలా పవర్ఫుల్.
చార్మినార్ ఉన్న ప్లేస్, ఓల్డ్ సిటీ, షాపింగ్కి హైదరాబాద్లోనే చాలా ఫేమస్. నగరంలో పెరిగిన కాలుష్యం వల్ల చార్మినార్ రంగు మారుతుంది. 1997లో ప్రకటించిన చార్మినార్ పెడస్ట్రియన్ జోన్ ప్రకారం చార్మినార్ చుట్టుపక్కల 300 మీటర్ల వరకు వాహనాలు తిరగకుండా కేవలం పాదచారులు మాత్రమే సంచరించాలి. దీనివల్ల కాలుష్యం తగ్గి పచ్చదనం పెంచవచ్చని భావించారు. కానీ నిధులు సరిగ్గా లేకపోవడం వల్ల అనుకున్న పని చేయలేకపోతున్నారు. చార్మినార్ను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు తమ సంరక్షణలోకి తీసుకొని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇండియాలోనే టాప్ 10 హిస్టారికల్ ప్లేసెస్లో పేరు సంపాదించుకుని ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ చార్మినార్ను రక్షించాల్సిన బాధ్యత మనపై ఉంది. చూశారు కదా ఇవాళ లైఫ్ అండ్ స్టైల్లో చార్మినార్ హిస్టరీ, అలానే చార్మినార్ షాపింగ్ గురించి. మళ్ళీ డిఫరెంట్ సెగ్మెంట్స్తో రేపు కలుద్దాం. అంతవరకు బాయ్.